ఓం నమ శివాయ. జై కొండదేవతాయ నమ, జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ, జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది. మరి ఈ వక్రగతి ప్రారంభము 13వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు నుంచి అంటే 2025 7వ నెల 13వ తారీఖు. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మేశ్వర గౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ సమ్మక్కాయ నమ, ఓం శ్రీ సారలమ్మాయ నమ. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము. ఇప్పుడు మనం తదుపరి రాశి మకర రాశి ఫలితాలు. మరి శనేశ్వరుడికి వక్రసిద్ధి ప్రారంభమైంది. శనేశ్వర ప్రారంభంలో ఈ వక్రశుద్ధి ప్రారంభం వలన 13వ తారీఖు 7వ నెల 2025, 27వ తారీఖు 11వ నెల 2025 వరకు ప్రారంభం జరుగుతుంటుంది. అంటే 138 రోజుల వరకు ఈ వక్రగది ప్రారంభం అవుతుంటుంది. ఈ వక్రగది వలన మనస్సు శాంతత అనేది ఉండదు. చాలామందికి చాలా గ్రహాల వలన ఎన్నో ప్రాబ్లంలో ఇరక్కబోతుంటారు. మరి ఈ వక్రగది ప్రారంభం వలన మైండు, మనసు, ఆలోచన, తెలివితేటలు ఒక రకంగా ఉండవు. 10 నిమిషాలు బాగుండాల్సిన టైంలో 10 నిమిషాలు ఉండవు. ఏదో మానసికమైన ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, సహకారం ఎక్కువగా లేకోకుండా ఉండటం, అన్నదమ్ముల్లో గొడవలు, అక్క చెల్లెల్లో కొన్ని ఇబ్బందులు, మనం మంచిగా పోయినా కూడా చెడు వస్తుంటుంది. ఏదో బాధలో ఉన్నారా అని మనం పోయి వాళ్ళని ఆదరించామనుకోండి, వాళ్ళ ఇంటి వాళ్ళే మన మీద రివర్స్ అవుతుంటారు. ఎందువల్ల అంటే వీడు ఏదో కాపాడటానికి వచ్చాడని మనం అనుకుంటాం. మనం కాపాడాలని పోతాం, కానీ వాళ్ళు ఎదుటోళ్ళు అలా అనుకోరు కదా. వీళ్ళు ఏదో నష్టం చేయాలని వచ్చాడు మన ఇంటికి, మన కొంపకి ఏదో చేయాలని చూస్తున్నాడు, మన కుటుంబానికి ఏదో చెడు చేయాలని చూస్తున్నారని చాలామంది చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల అంటే వాళ్ళ మైండ్ అలాంటిది, వాళ్ళ మనస్తత్వం అలాంటిది. వాళ్ళు ఎవరు ఏది చెప్పినా వినుకోరు. వాళ్ళు చెప్పిందే, వాళ్ళు మింగిందే గంగ, వాళ్ళు నచ్చిందే రంభ. ఆ విధంగా వాళ్ళకి కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మనశ్శాంతత, ఆలోచన, ఆరోగ్యము చాలా ప్రాబ్లం కనబడుతుంది. మరి ఆరోగ్య విధంలో కూడా ఈ నెల చివరి భాగంలో నుంచి కొంచెం ఆరోగ్య సమస్యలు, కొంచెం 3వ వారం నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఈ 3వ వారంలో మీకు ఆరోగ్య సమస్య, మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకునేటికైతే చాలా బాగుంటుంది. లేకపోతే చాలా వరకు ఇబ్బందులు కొన్ని అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి. ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కూడా మీ విషయాలని ఎవరంటే వాళ్ళకి చెప్పి చేయొద్దండి. టయాలు కొన్ని అనుకూలంగా లేని దాని వలన మనసు, ఆలోచన, త్రికార శుద్ధి, వ్యాపార బిజినెస్లలో చేసే కార్యక్రమాలలో కొన్ని బ్రేకులు జరుగుతుంటాయి. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి బిజినెస్దారులకి, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ వీళ్ళకి మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా రాబోతున్నాయి. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సినంత దైవ బలం చాలా గొప్పది. కాబట్టి శ్రీ మహావిష్ణు పూజా బలం చేయాలి. మహావిష్ణు పూజా బలం చేసి ఆ మహావిష్ణుకి
మీరు పూజా బలం చేసుకొని సహస్రనామాన్ని, శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని మీరు చదువుతూ, శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని మనకి చదువు వచ్చిన వాళ్ళు చదవాలి, చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, మనం ఫోన్లో పెట్టుకొని దేవుడి గుడిలో కూర్చొని ఒక 20 నిమిషాల పాటు ఆ జ్ఞానంలో ఉన్నట్టుకైతే ఆ భగవంతుడు అనుగ్రహం మన మీద నిలబడుతుంది, మనశ్శాంతి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి, నమ్మిన వాళ్ళ నుంచి చెడు అనేది పోతుంది, మనం చేసే కార్యక్రమాన్ని బట్టి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం మహావిష్ణుని చెప్పాను. ఆ మహావిష్ణు అనుగ్రహంతో మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు అన్ని విధానాలుగా జయప్రదం అవుతుంది. ఏ సమస్య అనేది మీకు చెడు అనేది ఎదురు రాదు. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ, ఎన్నో బాధలు పడుతూ, చికాకులు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే, మాకు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది అనేది మేము మొత్తం చక్రం వేసేసి జాతక గణితం వేసి చూసి చెప్పగలుగుతాము. ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సమ్మక్కాయ నమః. ఓం సారలమ్మాయ నమః. జై కొండదేవతాయ నమః. అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. కానీ ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు, ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు, దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ, ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు. మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది ప్రారంభమైంది. కాబట్టి ఈ 138 రోజులు ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ 13వ తారీఖు నుంచి 7వ నెల, వచ్చే నెల ఈ 13వ తారీఖు 7వ నెల నుంచి 11వ నెల 27వ తారీఖు వరకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నాడు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉండయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ బిజినెస్లైనా కానీ, ఏ వ్యాపారంలైనా కానీ ఆశ చూసి అడిగేయండి, తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం వేసి, తమలపాకులు అంజనం వేసి, మీ గురించి మేము చూసి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి, మీకు ఎలాంటి శాతపడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా, ఎలాంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు,
పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి, పూజాబలం వేసి, తమలపాకులు అంజన వేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.